హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సమ్యు వ్లాగ్స్. ఈరోజు నేను చాలా టేస్టీగా ఉండే ఎగ్ రెసిపీ ఒకటి చూపిస్తున్నాను. దానికి ఇంకో పేరు కూడా ఉంది, అదే ఎగ్ బ్రేకింగ్ కర్రీ అంటాం మేము. అది ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ కట్ చేసుకుని పెట్టుకున్నా. ఇంకా దీనికి టమాటాలు, అల్లం, వెల్లుల్లి, ఎగ్స్ అవసరం ఉంటాయి. ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాను. అది కొద్దిగా వేడయ్యాక తాలింపుగా నేను జీలకర్ర, ఆవాలను వేసుకుంటున్నాను. అవి కొద్దిగా ఫ్రై అవ్వాలి. అందులో పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. అవి కూడా ఫ్రై అయిపోయాక ఉల్లిపాయలను కూడా వేసేసుకుంటున్నాను. ఇవి బాగా ఫ్రై అవ్వాలండి, గోల్డెన్ షేడ్ లాగా రావాలి. అప్పుడే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఎగ్ రెసిపీకి. ఇది ఒక ప్యాన్ లాంటి మోడల్లో ఉండే దాంట్లోనే చేసుకోవడం మంచిది, ఎందుకంటే అప్పుడే ఫ్రీగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలుపుకుంటున్నాను. అది కూడా ఫ్రై అయ్యాక టమాటా కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా మూత పెట్టేసి సిమ్లో ఉంచేసాను. మూత తీసి చూస్తే కొద్దిగా ఉడికాయి. ఇప్పుడు నేను అన్ని రకాల పొడులు వేసుకుంటున్నాను. మసాలా కారం, చికెన్ మసాలా, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు అన్నీ వేసుకుంటున్నాను. ఇంకా పసుపు కూడా వేసుకుంటున్నాను. సాల్ట్ కూడా వేసుకోండి, క్లిప్ మిస్ అయినట్టుంది. సాల్ట్ కూడా వేసుకొని బాగా కలిపి మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని కూడా వేసుకుంటున్నాను. వాటర్ వేసుకున్నాక మీరు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా సరిపోకపోతే వేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ వేసుకొని కలిపి ప్యాన్లో అంతా ఈ గ్రేవీ అన్నది అడుగు భాగంలో ఉండేటట్టు చేసుకోవాలి. ఒక లేయర్ లాగా చేసేసుకోండి. నాకు సాల్ట్ సరిపోక నేను మళ్ళీ సాల్ట్ వేస్తున్నాను. ఇలా అడుగు భాగంలో కొద్దిగా ఇలా పరుచుకోవాలన్నమాట, ఒక లేయర్ లాగా. అప్పుడు ఎగ్ ఒక్కొక్కటిగా బ్రేక్ చేసుకొని ఇందులో వేయాలి. నీట్గా ఒక దాని పక్కన ఒకటి ఇలా వేయాలన్నమాట. నేను టోటల్గా 7 ఎగ్స్ తీసుకున్నాను. ఇలా వేసుకొని అందులో సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. సాల్ట్, గరం మసాలా కూడా వేసుకోవాలి. కొంచెం కారం కూడా యాడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక మూత పెట్టి కొంచెం సేపు సిమ్లోనే ఉంచేయాలండి. మూత తీసి చూస్తే అన్నీ వైట్గా అయిపోతాయి అన్నమాట, అంటే ఉడికిన తర్వాత ఇప్పుడు నేను కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇవి ఉడుకుతాయి కదా, అంటే కొంచెం అది టైట్ అవుతుంది. అది అన్నిటిని కట్ చేసి మనం రివర్స్ చేయాలి ఎగ్స్ అన్నిటినీ. అప్పుడు రెండో వైపు కూడా బాగా ఉడికిపోతుంది. ఇది నాన్ స్టిక్లో చేస్తేనే బెటర్ అండి. ఈ కర్రీ అన్నది ఈజీగా మనకి ఊడొచ్చేస్తాయి అన్నమాట. ఈ చపాతీలోకి, అన్నంలోకి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ ఇటువైపు కూడా తిప్పుకున్నాక మళ్ళీ నేను మూత పెట్టి సిమ్లో కొంతసేపు ఉడికించుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి తిప్పేయాలి. మళ్ళీ అవి ఎక్కడ బ్రేక్ అవ్వకుండా జాగ్రత్తగా ఒక్కటి తీసి తిప్పేసుకోవాలి. అంతే అండి, ఆల్మోస్ట్ అయిపోయింది కర్రీ అన్నది. ఇదేంటంటే బ్రేక్ చేసి వేసినందుకు మనకి ఎగ్లోకి బాగా ఈ గ్రేవీ అన్నది
వెళ్ళిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట కర్రీ అన్నది. ఇప్పుడు నేను ప్లేట్లో తీసుకుంటున్నాను. ఈ రెసిపీ నాకు మా అత్తగారు నేర్పించారు. చాలా టేస్టీగా ఉంటుంది. సో చపాతీల్లోకైనా అన్నంలోకైనా బాగుండే ఎగ్ రెసిపీ అన్నమాట. చూసారు కదా. ఇంకా ఈరోజు నేను హోమ్మేడ్ గీ తయారు చేసుకున్నాను. చాలా బాగా వచ్చింది. అది కూడా షేర్ చేస్తున్నాను మీకు. ముందుగా మేగడ మనం ఇది 15 days అండి. ఈ మేగడ నేను కొంచెం కొంచెంగా పాల మీద మేగడ తీసుకొని ఈ బాక్స్లో కలెక్ట్ చేసుకున్నాను. ఇంకా 3-4 daysకి ఒకసారి పెరుగు కొంచెం వేసుకొని కలుపుకోవాలండి ఈ బాక్స్లో. అలా కలెక్ట్ చేసుకున్నదంతా నేను మార్నింగే బయట పెట్టుకున్నాను, ఫ్రిడ్జ్లోంచి తీసి. చల్లగా ఉంటుంది కదా. బయట పెట్టుకున్నాక ఈవినింగ్ అన్నది నేను చేస్తున్నాను నెయ్యి. ఇలాగా ఒక పెద్ద బౌల్ తీసుకొని ఈ మేగడంతా అందులో వేసుకున్నాను. వేసుకున్నాక బాగా నేను కలుపుకుంటున్నాను అన్నమాట. దాన్ని హ్యాండ్స్తోనే నేను ఇలా చేస్తున్నాను. ఇది హోమ్ మేడే కాదు, హ్యాండ్ మేడ్ కూడా. చాలామంది మిక్సీలో వేసేస్తారు. నేను మాత్రం ఇలానే చేస్తాను. మా నాన్నమ్మ, మా అమ్మ అందరూ ఇలానే చేస్తారు. ఇప్పుడు నేను కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని కూడా ఇలా బీట్ చేసుకుంటున్నాను. అదేంటంటే మనకి వాటర్ లాగా సపరేట్ అయిపోతుంది. మిగతాదంతా వెన్న వస్తుందన్నమాట బయటికి. ఒక 1 లీటర్ వాటర్ దాకా నేను వేసుకొని కొంచెం కొంచెంగా వేసుకొని ఇలా దాన్ని బాగా క్లీన్ చేసినట్టు కలుపుకుంటున్నాను. చూసారు కదా, బాగా వెన్న వచ్చింది. ఈ వెన్ననంతా నేను ఏ గిన్నె అయితే మనం పొయ్యి మీద పెట్టి వేడి చేయాలనుకున్నామో ఆ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఈ వెన్ననంతా. ఈ గిన్నె మాత్రం కొంచెం మందంగా ఉండేది తీసుకోండి. అది నేను స్టీల్ది తీసుకున్నాను. మీరు అల్యూమినియం తీసుకున్నా పర్లేదు, కొంచెం మందంగా ఉండాలన్నమాట. ఈ వెన్నంతా ఈ వాటర్ నుంచి సపరేట్గా చేసి నేను పెట్టుకుంటున్నాను. ఈ వాటర్ని మజ్జిగ అంటారు. ఈ మజ్జిగ నుంచి సపరేట్ చేసేసాను వెన్ననంతా. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి వేడి చేసుకోవాలి. ఈలోపు నేను బ్రెడ్ అండ్ బటర్ ఫ్యాన్ అన్నమాట. సో అందుకే ఇలా చేసుకున్నప్పుడల్లా ఒక స్లైస్ మీద నేను ఈ వెన్నని, ఫ్రెష్ వెన్న కదా, చాలా బాగుంటుంది. ఇలా రాసుకొని ఒకటి తింటాను. అది నాకు చిన్నప్పటి నుంచి ఉన్న హ్యాబిట్. సో దీన్ని తీసుకెళ్ళి నేను స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఫస్ట్ కొంచెం హైలో పెట్టుకున్న తర్వాత సిమ్లో పెట్టేయండి. అంత కరిగిపోయిన తర్వాత ఇప్పుడు అంతా కరిగిపోయింది కదా, నేను సిమ్లో పెట్టేసుకొని ఇలా ఒక గరిటె పెట్టుకొని కలుపుతుంటే మనకి నెయ్యి అనేది పోసుగా వస్తుంది. బాగా మరిగిందండి, కలర్ కూడా మారింది. ఇంకా లాస్ట్లో ఉంది, బాగా మరిగిపోయింది కదా. ఇప్పుడు నేను ఈ 2 లవంగాలని అందులో వేస్తున్నాను. ఇదే గేమ్ చేంజర్ అన్నమాట ఈ వంటకి. ఇంకా బాగా మరుగుతుందండి. ఇంకా కిందది కూడా బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. దాన్ని గోదావరి అంటాము. మొత్తం అది బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు బాగా మరిగించి స్టవ్ ఆపేయడమే. లవంగాలను ఎందుకు వేసుకున్నాను అంటే, ఎప్పుడైనా మేగడ అన్నది స్మెల్ రావచ్చు మనకి. అలాంటప్పుడు అది బాగా ఉపయోగపడుతుంది మనకి. ఇదండి ఎంతో టేస్టీగా ఉండే నెయ్యి. చాలా స్మెల్ అయితే చాలా బాగుంది. రెడీ అయిపోయింది.
ఒక 15 డేస్కి ఈ బౌల్ ఎంత అయిందండి నాకు. ఇంకా చూడండి ఈ గిన్నె కూడా కిందన ఏమీ అంటుకోలేదు, మనకి క్లీన్ చేసుకోవడానికి కూడా హ్యాపీ అన్నమాట. సో అదండి ఈరోజు 2 రెసిపీస్ చెప్పాను, ఎగ్ బ్రేకింగ్ కర్రీ అండ్ హోమ్ మేడ్ అండ్ హ్యాండ్ మేడ్ ఘీ అన్నమాట. 2 చాలా టేస్టీగా వచ్చాయి, తప్పకుండా ట్రై చేయండి. సో అదండి ఈరోజు బ్లాగ్. మళ్ళీ నా నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.